పవన్ భీమవరం వెళ్ళారు. భీమవరం వెళ్ళిన తర్వాత అక్కడ మొన్న అక్కడే పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. ఎందుకని ఒకే రోజున అటు తెలుగుదేశం నాయకుడు అంజుబాబు, అటు పక్కన సీతారామమ్మ, భారతీయ జనతా పార్టీ పాకాల అందరితో కూడా కూర్చున్నారు, మాట్లాడారు. అంత పాక సత్యనారాయణ వీళ్ళందరితో మాట్లాడారు. తీరా చూస్తే అక్కడ పోటీ చేయలేదు, పిఠాపురం ప్రకటించారు. ఇది ఏం జరిగింది అన్నది ఆరా తీస్తే భీమవరంలో తెలుస్తున్నటువంటిది ఏంటంటే, ఈయన వెళ్ళారు, వాళ్ళందరితో కూర్చున్నారు, ఇక్కడి నుంచి పోటీ చేద్దామని ఆయన కూడా అనుకున్నారు. మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తున్నాడు, మనం పోటీ చేయకపోవడం ఏంటి, భీమవరంలో ఓడిపోయిన చోట గెలవాలి అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ సహకారం అడగడానికి వెళ్ళారు. కానీ వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, ఆయనకి నాన్ లోకల్ ఫీలింగ్ ఉంటుందండి మీ మీదన, ఇక్కడ మాకు చాలా పనులు ఎమ్మెల్యేతోనే జరుగుతాయి, అప్పులు, వ్యవహారాలు, ఉదంతాలు ఇవన్నీ ఎమ్మెల్యేలు పంచాయతీలు చేయాలి, మీరు వస్తే అట్లాంటిది ఏం చేయలేరు కదా, అదే లోకల్ వాళ్ళు అయితే కనుక చేస్తారన్నటువంటి ఉద్దేశం ఉంది. అందుకోసమనే క్రిందసారి మీరు ఓడిపోవడం అయింది, ఈ దఫా మీరు చేసిన నాన్ లోకల్ ఫీలింగే వస్తుంది, ఆలోచించుకోండి అని చెప్పడం వల్లనే ఆయన చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ సీటు తెలుగుదేశం నాయకుడిని తీసుకొచ్చి చేర్చుకుని ఇచ్చారు అన్నటువంటి తాజాగా భీమవరం సర్కిల్స్లో వినబడుతున్నమాట.